హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారులే మీరందరూ? మేమైతే మస్తుగా ఉన్నాం. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ. మనం అందరం ఏం చేస్తున్నాం దోస్తులు? ఏం చేస్తామే, డబ్బులు వెనుక పరిగెత్తుతాం. డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి అని. మనిషి లైఫ్లో కావాల్సినంత డబ్బు చాలా అవసరం దోస్తులు. డబ్బు లేకుండా మనిషి జీవించలేడు. కానీ అదే డబ్బు ఎడాపెడా ఎట్లా పడితే అట్లా సంపాదించడు మంచిది కాదు దోస్తులు. వస్తున్నాయి కదా అని అడ్డదారుల్లో అస్సలు వెళ్ళకూడదు. అలాగే డబ్బు సంపాదించే క్రమంలో మన ఆరోగ్యాన్ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. చివరగా మన ఆస్తులు అంతస్తులు మనల్ని కాపాడలేవు దోస్తులు, మన ఆరోగ్యమే మనల్ని కాపాడుతుంది. సో దోస్తులు, డబ్బు కంటే ఎక్కువ ఆరోగ్యమే మహాభాగ్యం. దాని డబ్బు అవసరం లేదు అనట్లేదు దోస్తులు, ఎంతో కొంత కావాల్సినంత ఉంటే చాలు. మన కోరికల్ని అదుపులో ఉంచుకొని మనకు కావాల్సినంత నిద్ర తిండి ఉంటుందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే దోస్తులు, మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 46కి వచ్చేసాము. మరి పార్ట్ 46లా ఏముండబోతోంది? ఈరోజు నా రాజు బర్త్డే. నారాజు అంటవేందే, ఇడిచిపెట్టి వీక్తివి కదా ఆషాఢ మాసం అని. దూరంగా ఉంటేనే దగ్గరవుతాం అత్తయ్య. సప్న వాళ్ళ అత్త ఇంటికి పిలిచింది కదా, పోతావా? ఇక ఒప్పుకుంటా. మరి ఇంటి దాకా వచ్చి పిలిస్తే పోకుండా ఉంటే ఏం బాగుంటుంది అత్తయ్య. మరి ఈ పాటలో ఏముండబోతుందో చూసేద్దామా? ఓకే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాపం రాణిని చూస్తే బాధ అవుతుంది నాకు. అమ్మమ్మ, ఈ విషయం మాత్రం రాణికి అస్సలు తెలియనివ్వకూడదు. మరి ఏం చేసుడే, ఈ ప్రాబ్లంని ఎట్లా సాల్వ్ చేద్దాం? ఇట్లా చేసినా మన ఇద్దరమే గాని దానికి మాత్రం చెప్పొద్దు. అది ఎటువైంది పిసది? వాళ్ళ రాజుగాని పుట్టినరోజట. అయ్యో, ఏమన్నా తప్పుగా అనుకుంటున్నావా? వాడు వీడు అంటున్నా నీ మనవన్ని. నేనేమనుకోనే, నువ్వు రాణికి మంచి చేసేదానివి. మంచోళ్ళు వాడు వీడన్నా ఏం నష్టం లేదు. అయినా వాడేమన్నా మంచి మంచి పనులు చేస్తాడా, ఘనకార్యాలు చేస్తాడా? మనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడానికి. అయితే ఆయన పుట్టినరోజట కదా ఇవాళ. అవునే, అది అర్ధరాత్రి వచ్చి బర్త్డే విషయం చెప్పి పోయింది. లేదాడు రాత్రి అంతా ఫోన్లో మాట్లాడుకుంటూనే కూర్చున్నాడు. పాపం రాణి ఎంత ఫోన్ చేసినా బిజీ అని వచ్చుడట. ప్రొద్దున ఫోన్ చేస్తే థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేసిండట. భార్య ఫోన్ చేస్తే కనీసం మంచిగా మాట్లాడాలి కదా. వాడు మంచి ఎట్లా మాట్లాడతాడే, దాని మోజులో పడ్డాడు. వాడు బయటకు వచ్చినాకనే దీంతో మంచిగా ఉంటాడు. రాజు పుట్టినరోజు కోసమని ఎప్పటి నుంచో పైసలు జమ చేస్తాంది పొల్ల, గిఫ్ట్ కొనిస్తా అని. తీరా బర్త్డే వచ్చేసరికి ఇడికి ఇట్లాంటి వేసాలు ఏవట్టే. అసలు తప్పు నాదే అంటావా అమ్మమ్మ? ఆషాఢ మాసం అని దీన్ని తోలుకరాకపోతే ఇప్పుడు మంచిగా ఉంటుండే కావచ్చు దీంతోటే. అది ఇడికి అచ్చుడికే ఆ రాజుగాడు దానికి రుచి మరిగింటంటావా? అట్లాంటి ఒక లాభ తాగయే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్నా చేస్తాడు. మనకి ఫస్టే గట్టి దెబ్బ కలగాలి, ఇంకోసారి చెడుదారులకు పోకుండా. ఇక ఇది లేకపోయేసరికి ఇంకెక్కువ ఫ్రీడమ్ దొరికినట్టు అయింది దానికి. అయినా నా దోస్తుకి అన్యాయం చేసినోడిని దాన్ని అస్సలు ఇడిచిపెట్టా నేను. ఎన్నన్నా అనేవన్నీ, నేను మాత్రం నీకు అడ్డువాడా. వాడైతే లాస్ట్కు మంచోడే రాణి దగ్గరికి రావాలి అంతే. ఆడు నాకు కనబడాలే, బండ బూతులు తిడతా. నువ్వు మాత్రం ఏమనుకోవద్దు, నన్ను ముందే చెప్తానా. చెప్తున్నాగానే నేను నీకు అడ్డు రాను. ఆడు మంచోడైతే నాకు అదే చాలు. లేకపోతే నా దోస్తుకి అన్యాయం చేస్తా అని చూస్తాడు ఆడు. వేస్ట్ నా కొడుకు. అది నా ముందట విట్టకే, లోపల విట్టుకో. లోపల లేదు బయట లేదు, ఆడిగిట నాకు కనబడాలే, కడిగి పారెత్తా, ఉత్తి కారెత్తా నా కొడుకును. నువ్వైతే ఫస్ట్ పోయి అదేవతి ఏంది గా డీటెయిల్స్ కనుక్కోనరా. సరే నే పోతా. అది అసలు ఆ ఊరిదేనా ఎక్కడో అన్ని డీటెయిల్స్ కనుక్కోనత్తా, సరేనా? కనుక్కున్నాక ఇద్దరం కలిసి పోయి అలా సంగతి చెప్పుదాం. ఇవాళ ఏమేం ప్లాన్ చేసిండ్రు అని బర్త్డే అని నేనైతే తొందర పోయి చూసి రావాలి. అయినా నీ బర్రె కూడా ఏం చెప్తాంది? కొడుకు ఏం చెప్తాండు? ఏంది ఏది లేదా దానికి? బర్రెది చక్కగా ఉంటే ఇంట్లో అందరు చక్కగా ఉంటుండేనే, నేను ఇప్పుడే చచ్చిపోదునా? నేను కూడా మంచిగా ఉండు. అదేం తల్లో, అదేం చెల్లెనో, అదేం తండ్రో, మళ్ళీ అని కొడుకుని అంటాను అని ఫీల్ అవుతానవా? నేనేం ఫీల్ గానే, సరేనా? నువ్వు ఎట్లా అంటే అట్లా. అయితే ఫస్ట్ పోయి వాళ్ళు ఏం నాటకాలు ఆడుతాండ్రో అవన్నీ నాకు చెప్పచ్చి, అది అసలు రేవతి ఎక్కడి నుంచి వచ్చింది, దాని తండ్రి ఏం చేస్తాడు, అవన్నీ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. సరే మేడం. ఇవాళ వంట చేసుడు అవసరం లేదు. మమ్మీ నేను రెడీ. ఎటేటు పోదాం? అన్నయ్య ఎటేటు తీసుకుపోతాడు ఇవాళ మొత్తం రోజంతా జాలీ.
అన్నయ్య రానే అడుగుదాం ఎటేటు తీసుకుపోతాడో. మీ అదినే కూడా లేదు, మంచి ఎంజాయ్ చేద్దాం మనమే ముగ్గురం. బావునే మమ్మీ, వదిన ఉంటే అంత ఏదో తేళ్ళు జర్రలు వాకినట్టుంటుంది నాకైతే ఒళ్ళంతా. అది లేదు, ముగ్గురం ఎంజాయ్ చేద్దాం ఇక. ఏంటి వదిన ఉంటే తేళ్ళు జర్రలు వాకినట్టుంటుందా నీకు? మిమ్మల్ని చూస్తేనే తేళ్ళు జర్రలు వాకినట్టుంటది. మొగుడు పిల్లలను ఈడగొట్టి మీరు ఎంజాయ్ చేసుడేంది? అడా నీ అత్త ఎంత మంచిగా చూసుకుంటుందా నిన్ను? మీరేంది గిట్ల మోపోయినరు భూమి మీద బరువు. ఏడి మమ్మీ అన్నయ్య ఇంకా రాడు? అయ్యా అత్తడే, స్నానం చేస్తాండేమో. స్నానం చేసి అత్తడిగా. బ్రేక్ఫాస్ట్ ఇంటికే తెప్పించుకుందాం మమ్మీ. బ్రేక్ఫాస్ట్ తింటే మనం ఎక్కడికైనా తిరగచ్చు, ఎనర్జీ ఉంటుంది. అవునేను అన్నది కరెక్టే. బ్రేక్ఫాస్ట్ తినిపోతే ఎంత అంటే అంత తిరగచ్చు. ఇంటికే తెప్పించుకుందాం. బర్త్డే రోజు కూడా నీ డెలివరీ బాయ్ని వేయండి. ఆడేమో ఆడ లవర్ బాయ్ అయి తిరుగుతాడు. అన్నయ్య ఏమైంది? పార్టీ అన్నావు. ఒక నిమిషం. హలో వీణా. ఓకే 5 minutesలో వస్తా. ఏమైందిరా అంత బిజీగా ఇట్లో కంగారు టెన్షన్ ఉన్నావు? ఏం లేదు మమ్మీ. అమ్మో అన్నయ్య, మళ్ళా ఆఫీస్ వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్తా అని మాత్రం చెప్పకు. రోజంతా నువ్వు మాకు బుక్ అయిపోయినావు అంతే. సరేనే, నేను ఇవాళ ఆఫీస్కి లీవ్, సరేనా? మొత్తం మీతోటే ఉంటా. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె వస్తుందని చెప్పినా కదా, ఫోన్ చేసిండాడు తీసుకొచ్చుకోమని. తీసుకురాపో అన్నయ్య, మరి తొందర టిఫిన్ కూడా తీసుకురా. అట్లే టిఫిన్ ఇంట్లో తినేసి వెళ్దాం. సరే, నేను వచ్చేసరికి ఎటేటు పోదామో ప్లాన్ అయ్యుండ్రి. మరి ఆ పిల్ల వస్తుందంటే గారా, మనం పోతే ఏడుంటది? ఇక ఆమెను కూడా తీసుకుపోదామే. గవాళ్ళని తీసుకపోతే ఎట్లుంటదిరా? మనం మంచిగా ఎంజాయ్ చేస్తుందా, తినేస్తుందా? అయ్యో తీసుకుపోవచ్చు మమ్మీ, ఆమె ఫుల్ రిచ్. ఏంది రిచ్? ఆగమే అవ్వో, అయితే తీసుకురా. రిచ్ అంటే చాలు ముడ్డి కోసుకుంటది ఇది. కానీ ఇంటికి తీసుకొస్తా అని గట్టి ప్లాన్ వేసిండు కదా వీడు. తీసుకొచ్చేదాకా ఇడిచిపెట్టేటట్టు లేడు. ఇంకా ఏమేం నాటకాలు ఆడతాడో చూడాలి. సరితకు చెప్పాలి. రోజుకి వీణా మీద ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోతుంది. అసలు వీణాని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు. అమ్మని ఎలాగైనా ఒప్పించి వీణాని పెళ్లి చేసుకోవాలి. ఇంకా రాదేంటి? వీణా ఎప్పుడు వస్తావు వీణా? నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. హే బర్త్డే బాయ్. వావ్ వీణా, వచ్చావా డియర్? ఎంత ముద్దస్తున్నావు తెలుసా ఈ డ్రెస్లో, బ్యూటిఫుల్. లే రాజు, రోడ్ పైన ఎవరైనా చూస్తారు. చూస్తే నాకేంటి? నా వల్ల అవ్వట్లేదు మరి. ఏంటి రాజు నువ్వు? నాకైతే ఈరోజు బర్త్డే గిఫ్ట్ ఇస్తానన్నావు, మర్చిపోలేదుగా? ఎలా మర్చిపోతాను? రూమ్ బుక్ చేసావా మరి? చేశాను. ఫస్ట్ డే అంతా ఎంజాయ్ చేసి నైట్ వెళ్దాం. వన్స్ అగైన్ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజా. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్. సరే పద వెళ్దాం. మమ్మీ వాళ్ళకి నిన్ను పరిచయం చేస్తాను ఈరోజు. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అని చెప్పాను. ఎందుకు అలా చెప్పావు? నా లవర్ అని చెప్తే అయిపోతుండేగా. చెప్పుదాం. టైం వస్తుంది. వచ్చిండు మూర్ఖులు. మమ్మీ, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె అని చెప్పానుగా, తనే వీణా. రా లోపలికి రా. తను మా మమ్మీ, తను మా చెల్లి. నమస్తే ఆంటీ. హాయ్, నీ పేరేంటి? నా పేరు స్వప్న. మీ పేరు? నా పేరు రాణి. హాయ్ స్వప్న. హాయ్ వీణా. మమ్మీ కాళ్ళకి నమస్తే చెప్పు. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. వా ఎంత ముద్దుగున్నది బిడ్డ. లే బిడ్డ లే. ఎంత చక్కగున్నది, చక్కెర లెక్కున్నది పిల్ల. ఎంత రిచ్చుగున్నా మళ్ళీ వచ్చిన కాళ్ళకు దండం పెట్టింది. సంస్కారానికి సంస్కారం, రిచ్చుకు రిచ్చు. వీణా మార్కులు కొట్టేశావు. ఈరోజు రాజు బర్త్డే కదా ఆంటీ, ఈరోజు పార్టీ నేనే ఇస్తాను. అయ్యో, నా కొడుకు బర్త్డే పార్టీ నువ్వు ఇస్తాన్నావా? అయ్యో స్వప్న, ఇన్నావానే? చూసినావా ఏమంటాందో? ఎందుకు వీణా, నీకు మా అన్నయ్య అంటే అంత ఇష్టమా? నాకు రాజు అంటే చాలా ఇష్టం ఆంటీ, అందుకే నేనే ఇస్తాను ఈరోజు పార్టీ. చూసావా, మా మమ్మీకి కూడా నువ్వు ఎంత ముద్దొస్తున్నావో. ఈ రోజంతా నీతో స్పెండ్ చేస్తానని అస్సలు అనుకోలేదు రాజు. మొత్తం రోజంతా కంప్లీట్ డే, నైట్ అంతా కంప్లీట్ నైట్. ఓకేనా? నీకు మాట ఇచ్చాను కదా రాజు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? చెప్తా సరిత దగ్గరకు పోయి ఇలా సంగతి చెప్తా. ఫస్ట్ దీని మామేవాడు అది పోయి దీని సంగతి అంతా కనుక్కొని అప్పుడు చెప్తా సరిత పోయి. ఏంటన్నయ్యా, ఏం ముచ్చట్లు పెడుతున్నారు? ఏం లేదు స్వప్న, ఎక్కడికి వెళ్దాం మరి ఈరోజు అని మాట్లాడుకుంటున్నాము. నువ్వు ఏదైనా ప్లాన్ వేసావా? ఏం కూడా ఇప్పటిదాకా గదే మాట్లాడుకున్నాం. ఎటు పోవుడు ఏందియా,
ఇక నువ్వే పార్టీ ఇస్తున్నావు కాబట్టి నువ్వే ఆలోచించి చెప్పు. నీ బతుకు, నీ కొడుకు పార్టీకి గదేవతే నీకు పార్టీ ఇవ్వడానికి అడగాలి కదా, కొంచెమన్నా సిగ్గుందావే? ఫ్రీ అయితే పినాయిల్ తాగే రకమే నువ్వు. రాజు వీళ్ళు మనతో పాటే వస్తారా? రాజు నిన్నే చెప్పేది వినిపిస్తుందా? ఎంతసేపు అలా చూస్తూ ఉంటావు? నిన్ను ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది రాణి. ఏంటి రాణియా? రాణి ఎవరు? నువ్వే కదా నా రాణివి. అలా అంటున్నావా? ఏంటి ఏమో అడుగుతున్నావు నన్ను? వీళ్ళు మనతో పాటే వస్తారా అని అడుగుతున్నాను. లంచ్ అయ్యాక దించేసి వెళ్దాం, సరేనా? ఓకే, పార్టీ మాత్రం నేనే ఇస్తాను ఈరోజు. నీ ఇష్టం రా, ఈరోజు మొత్తం నీకే ఇచ్చేసాను. నాకు నీ రూమ్ చూపించవా? పదా చూపిస్తాను. ఆంటీ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే, ఫ్రెష్ అప్ అయి రాపో. ఇక్కడ రూమ్ ఉంటుంది, పో. అరే తీసుకపోరా రాజు. సరే మమ్మీ. వీణా? మమ్మీ నాకేందో తేడా అనిపిస్తుంది. ఏందే గారి ఇచ్చున్నోళ్ళు గట్లనే ఉంటారు. కాదు మమ్మీ, కొంచెం కూడా మొహమాటం లేకుండా నిన్ను ఆంటీ అంటది, నన్ను స్వప్న అంటది, పేరు పెట్టి పిలుస్తుంది, రాన్నయ్యతో ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది. ఏం తేడా అనిపిస్తలేదా? చెప్తాన్న కదనే, గారి ఇచ్చున్నోళ్ళు గట్లనే ఉంటారు. వాళ్ళకు మొహమాటాలు ఉండేవి. మీ అత్త ఎట్లుంటది? ఏదో ఒకటి అన్నదా నన్ను? గట్లనే ఉన్నది. ఆ బాగి పిల్ల ఎంత మంచిగా ఉన్నది, మొత్తం మహాలక్ష్మి లెక్కున్నది. మహాలక్ష్మి అన్ని నగలు పెట్టుకొని ఎర్ర చీర కట్టుకొని ఉంటే ఎట్లుంటుంది? సేమ్ గట్లనే అనిపిస్తుంది నాకు. అవును మమ్మీ, మస్తు రిచ్ అట. మళ్ళా అన్నయ్య వట్టిగా చెప్పాడు. ఎప్పుడన్నా రిచ్ పూరని చెప్పిండా మనకు? ఆమె ఎంత రిచ్చో. గట్ల కాదే, పార్టీ కూడా ఇస్తానబట్టే అన్నయ్య బర్త్డేకు. అవును మమ్మీ, అసలు ఈమె మన వదిన అయితే ఎంత మంచిగా ఉంటుండని. అబ్బా నీకు గదే ఆవిడే వచ్చిందావే, నాకు గదే ఆవిడే వచ్చింది. అది మన కోడలైతే ఎంత మంచిగా ఉండే, ఎంత ముద్దుగున్నది పొల్లా. మళ్ళా రిచ్ అట. ఇట్లనే మనన్ను ఎప్పుడంటే అప్పుడు రెస్టారెంట్లకు పార్టీలకు తీసుకుపోతుండే అది మన కోడలైతే. ఏం చేద్దాం మమ్మీ, గిట్లాంటి వాళ్ళని మంచి అన్నయ్య తీసుకురాక నువ్వే గా ఊరికి పోయి గదాన్ని గట్టబెడితివి. నేనెందుకు చేసిందే? మొత్తం మీ అయ్యనే. మీ అయ్యకేడా పని పాట లేదు. తెలిసినోళ్ళు ఇంట్లింత పని చేస్తుందని ఏం లేదని పట్టుకొచ్చిండు. డాడీ చెప్తే మాత్రం నీ తెలివేటిపోయింది. అన్నయ్యకి చెప్పి మంచిగా గిట్లాంటి ఎవరో పిల్లని పట్టుకురమ్మంటే అయిపోతుండే కదా. మంచిగా అన్నయ్య పటాయించుకొని తీసుకొస్తుండే. మరి నువ్వేం చేసినవే? మమ్మీ అన్నయ్యను ఎవరినో ఒకరిని పట్టుకురమ్మనే రిచ్చున్నోళ్ళను అని చెప్పినావా? నాకేం తెలుసు మమ్మీ, లవ్ మ్యారేజ్ అంటే మీరు దంతారేమో అనుకున్నా. ఇవాళ రేపు అన్ని గివే నడుతున్నాయే, ఫ్యాషన్ అయింది. లవ్ మ్యారేజ్లే వేసుకుంటాండ్రు. మళ్ళీ గిట్ట పైసలు ఉన్నోళ్ళు అత్తే అద్దంటామా ఎప్పు మనం? మమ్మీ మంచి వదిన మిస్సు. వంతి అయ్యా, ఇవాళ ఒక్కరోజు గదిని వదిన లెక్క ఫీల్గా, నేను గదిన కోడలు రిచ్ కోడలు అని నేను ఫీల్ అవుతా. మంచిగా అష్టైశ్వర్యాల లక్ష్మి నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించిందే. ఆమె ఎవరు మమ్మీ? లక్ష్మీదేవత నడుచుకుంటూ వస్తుంది అన్నట్టున్నది ఇక పిల్ల. మెడలో కూడా ఏందో వేసింది, మస్తు రిచ్ డ్రెస్ వేసింది. ఆ డ్రెస్ గాగరా ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? మస్తు కాస్ట్లీ ఉంటుంది. అంతే, నేనైతే ఫిక్స్ అవుతా, ఇవాళ ఆమెనే మా వదినే. అయ్యో గట్టి గుర్రకే, ఆయనత మనం గిట్లా అనుకుంటానమని తెలిస్తే ఆడు మనల్ని తిడతాడు. ఏమో మమ్మీ, నాకైతే అన్నయ్య తిడతాడు అనిపిస్తలేదు. వావ్ రాజు, ఎంత బాగుంది ప్లేస్. నీకు నచ్చుతుందని తీసుకొచ్చా. పెళ్ళయ్యాక మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఓ, పెళ్ళయ్యాక మనం యుఎస్కి వెళ్ళిపోదాం. యుఎస్ఆ? అదేంటి, ఇక్కడే ఉండి జాబ్ చేసుకుంటానన్నావు? అది ఒకప్పుడు, కానీ పెళ్లి చేసుకున్నాక మన ఇద్దరం యుఎస్కి వెళ్ళిపోదాం. సరేరా, కాసేపు ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ మీ మమ్మీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారేమో. ఏం వెయిట్ చేయర్లే, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తెప్పించాను, తిన్నాక వెళ్దామని చెప్పాను. మా మమ్మీకి చెల్లికైతే నీ మీద మస్తు పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది. మన పెళ్ళికి అడ్డం లేదంటావు? మన పెళ్ళికి నో చెప్పేవాళ్ళే లేరు ఇంకా. మరి మీ వైఫ్దేముంది, డివర్స్ ఇచ్చేస్తాను. నీకు నేనంటే అంత ఇష్టమా రాజు? చాలా, నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిన్ను. లవ్ యూ రాజు. లవ్ యూ వీణా. మరి మా మామయ్య ఒప్పుకోకపోతే? మీ మామయ్యని ఎట్లన్నా చేసి ఒప్పిస్తా. మా మామయ్యతోటి అంత ఈజీ కాదు రాజు. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. వెళ్దాం పదా, మళ్ళీ మీ మమ్మీ వాళ్ళు వస్తారేమో.
వస్తే రాని, అప్పుడు వాళ్ళకే నిజం తెలిసిపోతుంది, నాకు చెప్పే శ్రమ కూడా తగ్గిపోతుంది. అలాగా? మరి ఇక్కడ దాకా రావడం దేనికో? ఇంట్లోనే ఉంటే అయిపోయేదిగా. పదా మరి వెళ్దాం, అక్కడే రొమాన్స్ చేసుకుందాం. సరే పదా మరి వెళ్దాం, మళ్ళీ నైట్కి లేట్ అవుతుంది. అమ్మ వచ్చినా వస్తుంది ఇక్కడికి. ఇప్పుడే వస్తే ఏంటి అన్నావుగా, ఉందాం ఇక్కడే. లేవు వీణా, వెళ్దాం త్వరగా. ఇలా ఉంది బర్త్డే, ఎంజాయ్ చేస్తున్నావుగా నువ్వు? ఇంత మెమరబుల్ బర్త్డే లైఫ్లో ఇదే ఫస్ట్ టైం వీణా. ఇంకా లైఫ్ అంతా ఇలాగే ఉండబోతుంది. కానీ ఇంకా ఎంజాయ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? నిన్న నైట్ కూడా వచ్చి విచ్ చేశానుగా. అసలైన ఎంజాయ్మెంట్ నైట్ ఉండబోతుంది. ఏంది మమ్మీ, వాళ్ళిద్దరేమో అక్కడ కూర్చున్నారు, మన ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. అవురా, మీరిద్దరు గాడ కూర్చొని మమ్మల్ని ఇద్దరిని గీడ కూర్చోబెట్టిండ్రేమ్రా? అయ్యో మమ్మీ, ఆమె కంఫర్టబుల్గా ఫీల్ అయితే లేదు. ఇక్కడ రెండు చైర్లే ఉంటాయి ఒక టేబుల్కి, ఎట్లా కూర్చున్నాడు మరి? సరే తీ, ఈ ఆర్డర్ పెట్టు ఏదో ఒకటి. ఏదామెకు కంపత్తు లేదటునే. ఇక మన ఇద్దరం కూర్చుందానికి మంచిగా తినచ్చు. గమ్ముంటే అంత ఆమె ముందట ఆదిన బుద్ధి కాదు, సిగ్గు అవుతుంది. అవును మమ్మీ, ఆమె ముందట కష్టపడాలి, మనం సెపరేట్గా ఉంటేనే బెటర్. ఎటేటు పోతున్నారు మమ్మీ వీళ్ళు? ఫ్రెష్ అప్ అవుతాను పోయింది, గంట సేపు అయినా రాలేరు వీళ్ళు బయటకు. నాకు చెప్పిండే ఆడు, రూమ్లో లేరు గడా, వెనక పొలాలు చూస్తా అంటే చూయించిండట. అవునా? నేను రూమ్లోకి వెళ్ళి ఇంతసేపు అయినా బయటికి రాలేరేంటా అనుకున్నా. ఏం చేసుకుంటే ఏందే, మీ వాదినే అనుకుంటాను కదా వాళ్ళకి, నేను కూడా నా కోడలు అనుకుంటానా. ఏ రాజు. ఏంది మమ్మీ? ఇగో నువ్వు తిట్టావంటే నీకు ఒక మాట చెప్తాంరా. ఏంది చెప్పు మమ్మీ. ఇగో ఇవాళ ఒక్క రోజుకు నేను ఆమెను కోడలు అనుకుంటా, మీ చెల్లెనేమో వాదిని అనుకుంటుంది, సరేనారా? నీ ఇష్టం మమ్మీ, నీ ఇష్టం ఉన్నట్టు అనుకో. అలా నేను దాన్ని కోడలు అనుకుంటా అంటే సరే అన్నాడే. ఏంది మమ్మీ, అన్నయ్యకి చెప్పేసినావా? ఇట్టలేడా నిన్ను? ఇట్టలేడే, నీ ఇష్టం సరే అనుకో అన్నాడు. సూప్ రావు మమ్మీ, చల్లగైపోతుంది. ఏం సూపులో ఏమోనే, వేడి వేడి ఉంటాయి, నోరు గాలిపాడైతాయి, తర్వాత ఆగ బిర్యానీ తిననే రాదు. ఊరుకుంటే తాగాలి మమ్మీ, వేడి వేడి తాగద్దు. ఏమోనే, మొత్తం చల్లారినాక గుడ్డ తాగుతా, అట్లా ఊరుకుంటా గంట తాగు, నాకు నచ్చది. అయినా ఈ సూప్ ఓడు కనిపెట్టిండే, ఈ నీళ్లు తాగితే తర్వాత బిర్యానీలు చిట్టిపాయలు ఏ నుంచి తినబుద్ధి అవుతుంది. మమ్మీ, సూపు అపెటైజర్గా పనిచేస్తుంది, సూప్ తాగితే ఇంకెక్కువ ఆకలి అవుతుంది. అవునా? ఈ సూప్ తాగితే ఎక్కువ ఆకలి అవుతుందా? అగో మరి నాకు తెలియకపోయే. మరి ఇంకో 2-3 కప్పులు చెప్పి అదే 3-4 కప్పులు తాగితే గప్పుడు 3-4 ప్యాకెట్ల బిర్యానీ తినచ్చు. మరీ ఎక్కువ తాగితే కూడా పట్టది. అబ్బో, పట్టకపోతే మళ్ళీ ఘోరం అవుతుంది. అసలే ఫ్రీ వస్తుంది పార్టీ, మళ్ళీ ఇంకో రోజు అన్నయ్యని అడగచ్చు. కుమ్మినంత కుమ్మిదా మమ్మీ? అవును మమ్మీ, అన్నయ్య చూసినావా, సురేష్ని పిలిస్తే అయిపోతుండే కదా, వదిన కూడా లేదు, సురేష్ని పిలుచుడే మర్చిపోయిండు. అవుగానే ఇప్పుడు గుర్తు ఎత్తవేంది, నాకన్నా గుర్తు రాకపాయే. అవురా, బావా నీకు గుర్తే లేడా? చెల్లె చెప్పేదాకా నాకు కూడా గుర్తే రాకపాయే. బావాని పిలిస్తేమోరా పార్టీకి. ఇగో మమ్మీ, ఫస్ట్ నేనే వెళ్దాం అనుకున్నా, కానీ ఈ పార్టీ ఏమి ఇస్తున్నది కదా, ఇక ఫ్రీ ఇస్తుంది కదా అని అందరిని పిలిస్తే గలీజ్గా ఉండదా, అందుకే విలువలే మమ్మీ. అవు కరెక్టేరా, ఇక పార్టీ ఇస్తుంది కదా అని ఊరోళ్ళందరినీ పిలిస్తే ఎట్లుంటుంది? లేకపోతే రాణిని కూడా వెళ్తుంది కదా. అవు కరెక్టే చెప్పినవురా. ఓ వద్దొద్దు, రానద్దు బావద్దు, తలకాయ నొప్పి, మనమే తిందాం. అదే పార్టీ గామిస్తుంది కదా, ఇక గామిచ్చినప్పుడు పిలిస్తే ఏమనుకుంటుందో అని విలువడేదట అన్నయ్య. అవునా? ఏమవుతుంది మమ్మీ, బావనే కదా. బావా అంటే మళ్ళా భార్యను కూడా పిలవాలి, అవసరమా రాణిని పిలుచుడు? అవునవును, మళ్ళీ ఆయనను పిలిస్తే దాన్ని కూడా పిలవాల్సి వస్తుంది. దాన్ని పిలిచే బదులు మనం ఎంజాయ్ చేసింది నయంతి. చెప్పండి మేడం గారు ఏం తింటారో అది ఆర్డర్ చేస్తాను. బర్త్డే నీది కాబట్టి నీకు ఇష్టమైనవే నేను తింటాను. లేదు, నీకు ఇష్టమైనవి నేను తింటాను ఈరోజు. సరే కానీ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టు, అలా చూడడం ఆపేసేయి. ఎందుకో మేడం గారికి సిగ్గేస్తుందా? ఎవరైనా చూస్తే బాగుండదు, ఎంతసేపు చూస్తావాలా? ఈరోజు నేను ఏమీ తినను, నిన్ను తప్ప. చాలే. సరే మరి, నువ్వు తినిపిస్తేనే తింటాను. పక్కకి మమ్మీని చెల్లిని పెట్టుకొని ఏ మాటలు అవి? ఉంటే ఏంటి, అందుకే 2 సీట్స్ ఉన్న టేబుల్సే బుక్ చేశాను. నాకు తెలీదు అనుకున్నావా నీ ప్లాన్స్? మొత్తం ఫ్యామిలీని పట్టుకొని వచ్చేసినావురా రెస్టారెంట్కి. ఈ బిచ్చపోళ్ళు ఏం చెప్తాండ్రా? మెక్కుతాండ్రు, మెక్కుండ్రి.
అక్కకే కొడుకు ఏం నాటకాలు ఆడుతాండో చూడకుండ్రి. మీ తిండి మీకే. నీ గుట్టు తెలిసిందే వీణ. నీ సంగతి చెప్తా నాకు. మీ మామ సంగతి, నీ సంగతి, అందరి సంగతి తెలుసుకొని వచ్చిన పోయి సరిత చెప్తే ఇప్పుడు నీకున్నది వాళ్ళ. నాకు కూడా ఈరోజు ఎంతో స్పెషల్ రాజు, మర్చిపోలేని రోజు. ఆగు జరాగు, ఇంకొంచెం సేపు కానీ. మీ ఇద్దరికి ఎంత మర్చిపోలేని రోజు అంటే అంత మర్చిపోలేని రోజు అయితే రాగుండ్రి. నైట్ ఎప్పుడు అవుతుందో ఏమో ఎదురు చూస్తున్నాను. పోరాజు, నేను కూడా ఎదురు చూస్తున్నారా ఎప్పుడు రాత్రి అవుతుందా, మిమ్మల్ని ఎప్పుడు బుక్ చేద్దామా అని. మీకంటే ఎక్కువ మాత్రం నాకే ఉన్నదిడా. మీ బర్త్డే తోటి మీ ఇద్దరు రిలేషన్ హామ్ ఫట్. మెక్కుండి అలా రాత్రికి మీ ఇద్దరు పోతే తట్టుకునే శక్తి ఉండాలి కదా. నేను పోయి సరిత చెప్తా మ్యాటర్ అంతా. తినండి. ఓ బిచ్చగాళ్ళారా, మీరు కూడా తినండి. హలో, ఓకే చాలా బిజీగా ఉన్నా ఆఫీస్లో. సరే నేను మళ్ళీ కాల్ చేస్తా. ఎవరు రాజు ఫోన్లో ఆఫీస్లో బిజీగా ఉన్నా అని చెప్తున్నావు? ఒకడు పాడేండు మా ఫ్రెండ్ గాడు, టార్చర్ చేస్తాడు బర్త్డే రోజు కూడా. ఆఫీస్లో ఉన్నా బిజీగా ఉన్నా అంటే సప్పుడు ఏడిగా. అబద్ధాలాడరా, ఇంకెన్ని అబద్ధాలు ఆడిసొస్తావు? రానికి ఫోన్ చేసి కనీసం మాట్లాడినావా? ఇది నిజమైన ప్రేమ అనుకున్నా నేను. నీ సంగతి చెప్తాగే. సరిత ఇక్కడికి వస్తా అన్నది, ఇంకా వస్తలేదండి. ఇంటికి నా సపరేక. ఇంటికి పోతే మళ్ళీ రాని వెళ్తే ఫీల్ అవుతుంది. ఓ అమ్మమ్మ, ఇటు వచ్చినావానే? నీకోసమే చూస్తాను, ఇంకా వస్తలేవేందని. ఇంత లేట్ ఎందుకు వేసినావు? చీకటి అవుతుంది. ఏం చేసుడు, ఆ బిత్తిరి మోకది పైసలు ఇచ్చి సావ చంపింది. ఎట్లానే వేసి రాజుకు గిఫ్ట్ పంపి అని. మరి పంపించినావా? పంపిస్తా. గిఫ్ట్ పంపిస్తా, ఇంకా సారే కూడా పెట్టి పంపుతా. ఆడు వేసిన ఘనకార్యానికి ఇంకానికి గిఫ్ట్ పంపుతా. అయ్యో, మరి రాని అడిగితే ఏం చెప్తావే? ఏదోటి చెప్తా, నీకెందుకు కానీ. తెలుసుకొని వచ్చినావా లేదా ఆవుల మొక్క దాని గురించి? తెలుసుకున్నానే, మస్తు తెలుసుకొని వచ్చినా కానీ వాళ్ళు ఏం చెప్తాండ్రో తెలుసా? ఏడుకోయిండ్రో తెలుసా నీకు? ఏడుకోయిండ్రు? అందరు కలిసి రెస్టారెంట్కి పోయిండ్రు. ఎవరందరూ కలిసి పోయిండ్రు? అయ్యో, నీకు చెప్పలే కదా. ఆడు దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చిండా? ఇంతకు తెగించిండు? మరి నీ కోడలికి తెలుసా? మన దోస్తు వాళ్ళ చెల్లె అని పరిచయం చేసిండు. ఇంటికి తీసుకొచ్చిండు. ఆవుతనే లేరుగా ఐకైకలు పక్కపక్కలు. దాని ఆడబిడ్డ కన్నా డౌట్ రావద్దా? ఏమోనే, వచ్చిండు. నలుగురు కలిసి రెస్టారెంట్ పోయిండ్రు. తింటాండడా. ఎవరెవరు? తల్లిదండ్రి బిడ్డ కొడుక? అయ్యో రామా, నా కొడుకు ఏడా తెచ్చిండే ఇడా. లేడు, వారం రోజుల దాకా రాడు, ఊరికి తెచ్చిండు. నా కోడలు దున్ను, దాని బిడ్డ, ఈడు, ఇంకా అది. వీళ్ళు నలుగురు కలిసి పోయిండ్రా రెస్టారెంట్కి? ఈ పిచ్చి మొక్కలకు డౌట్ రాలేదా దేవతాని? ఓ, వాళ్ళు దాన్ని పట్టుకొని ఆవుతానే లేరు. ఆడు బాగా ఉన్నోడని చెప్పిండ్రో మన్నో. కథమిగా ఇక తెలుసు కదా నా కోడల సంగతి. దాన్ని పట్టుకొని దాని చుట్టే తిరుగుతుంది. పార్టీ కూడా అదే ఇస్తుందట. అయ్యో రామా, ఈ విషయం రానికి తెలిస్తే ఎంత ఫీల్ అవుతుంది పాపం. అది వీళ్ళు ముందే ప్లాన్ వేసిండ్రు ఏంది? కావాలనే ఇట్లా చేస్తాన్రా? ఏమోనే, నాకు కూడా అదే డౌట్ కొడుతుంది. కానీ ఇవాళనే చూసినట్టు చేస్తాండ్రు. ఏమో అలా బొందలు పెట్ట. ఇవాళనే చూసినా ఇప్పుడే పెళ్లి చేశారు అకాలాలు. అడగాలే కానీ ఇల్లు పెళ్లి చేసినా చేస్తారే. రాణిని ఎట్లా ఇడిపించుకోవాలని చూస్తారు. అవు మరి, నీ బర్రె కోడలకు అసలే పైసా పిచ్చి. దానికి పైసా బాగున్నదని తెలిస్తే దీన్ని నిలిచిపెట్టమని చెప్తుంది రాణిని. పాపం రాణి ఎట్లనో ఏమో. ఇవాళ మనం సంగతి చెప్పాలయ్యి. రాత్రికి రూమ్ బుక్ చేసుకున్నారన్నావు కదా, పోదాం అక్కడికి. మా ఆయనను కూడా తీసుకొని రావన్నా? పోదాం. అలా రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం. దాని మామను కూడా తీసుకొద్దాం. ఎట్లనో ఏమో పాపం రాని పోరి. దానికి అత్త సపోర్ట్ లేదు, నా మామ సపోర్ట్ లేదు, ఆడబిడ్డ లేదు. ఈ మొగుడు ముండకోడు కూడా గట్లే మునిగిండు. ఏం మార్చుతావు? అన్ని బొంద పెడితే పెండ్లైన దానికి సోయి లేదా? ఇన్ని రోజులు రాణితోటి ఉన్నాడు, మళ్ళా గదాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఇది గుర్తుకు రాదా ఒక్కసారి అన్నానికి? సిగ్గు మనం లేనోనికి. అబ్బో, నీ మనవాడు పాడగాను అన్ని తిట్టాగానే నీకు రేషం పుట్టుకొస్తుందా? పట్టుకుందాం. అలా రోగాన్ని తిప్పుదాం. ఆగు. అలా మామను కూడా తీసుకుపోదాం పోంగా. ఆ పోరి మామను. అవును, ఇంతకీ వాళ్ళు ఏమిటోళ్ళు ఏంది అవన్నీ తెలుసుకొని వస్తా అన్నావు కదా, అట్టి ఊపుకుంటూ వచ్చినావా రెస్టారెంట్లకు పోయి? తెలుసుకున్నాగే, నీకు చెప్పలేదు ఇంకా. ఊసోని కోపం బాగా వస్తుంది. అసలు సంగతి కథ వేరే ఉన్నది పెద్దది. ఏం సంగతి? ఏం కథ? తొందర చెప్పు, నేను కూర్చోను. అని రోగాన్ని తిప్పేదాకా నేను కూర్చొని చెప్తానా? నువ్వు ఈ విషయం చెప్పిన కాడ నుంచి నాకు మనసులో మనసు ఉంటలేదు. కూడే తినబుద్ధి అయితే లేదు.
నీకే గట్లుంటే రానికి ఎట్లుంటది చెప్పే. దాని రాని పిసపాడుగా నాది ఏం చేస్తుంది, ఏడుతుంది, కూర్చుంటుంది. ఇక్కడ వేసేది నేనే కదా, దానికన్నా ఎక్కువ నాకే ఉంటుంది బాధ. అసలు సంగతి ఏందో చెప్తాను నేను. ఎన్నడి చెప్తావు? వాళ్ళు రూమ్లోకి పోయి వండుకొని లేచినాక తెల్లారి చెప్తావా? చెప్పు తొందర. కోపం బాగా నేను చెప్పకు. చెప్పకపోతే ఈడు 20 టన్నులంతా ఈడ నా దోస్తు కాపురం సెట్ చేయాలని నేను చూస్తే చెప్ప అంటావు. మంచిగిండానికి ఇదేమన్నా పిట్ట కథనా? జీవితానికి సంబంధించిన విషయం చెప్పు తొందర. ఆ పోరేవతి ఏ నుంచి చచ్చి మునిగింది చెప్పు. సరే చెప్తాను, మళ్ళా మధ్యలో మాట్లాడియకు. నీ అవ్వ సోది పాడుగాను, చెప్తావా సపడేగా నేనే పో అన్నా. చెప్తేనే అన్ని తెలుసుకొని పోతే మంచిగుంటది. ఇగో ఆ పోరి ఉన్నోకి పోరాడు ఇద్దరు కాలేజీ రోజులల్లా ప్రేమించుకున్నారట. ఎవ్వా ప్రేమించుకున్నారా కాలేజీ రోజులల్లా? ఈ విషయం రానికి చెప్పకుండానే పెళ్లి చేసిండ్రా? అడు ఎంత చాలుగాడున్నాడు రాజుగాడు. ఆ నోట్ల చెప్పునాడా వెట్ట. నేను ఫస్ట్ దిట్టు రాపే రాజుగాన్ని. నేను చెప్పేది ఫస్ట్. ఆ నోట్ల మనవయ్యని ప్రేమించుకొని దాని పెళ్లి చేసుకోకుండా నా రాని గొంతు కొత్తాడా? నేను చెప్పేదినే. పాపమాడు ప్రేమించుడు తప్ప ఎప్పు. తప్పున్నారనా? ఆ నోట్లే కాకిరెట్టయ్యా. అబ్బా నేను ఇక చెవులు మూసుకొని చెప్తానే నీకు, నాతో అయితే లేదు. అయితే కాలేజీ రోజులల్లా ఇద్దరు ప్రేమించుకొని నీ ప్రేమ గంగల మునగొట్టని ఎన్నిసార్లు చెప్తావు? ప్రేమించుకున్నారు తర్వాత ఏం చేశారు చెప్పు. అయితే ఇక పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. వేసుకొని సావక మరి మా రాణిని ఎందుకు పట్టుకొని చచ్చిండు? చెప్పేది నే తల్లి, నా తలకాయ నొత్తందే. ఆడ అవన్నీ చూసి తలకాయ నొప్పి తెచ్చుకున్నా. ఈడ నీ తిట్లకు నేను ఇంకా తలకాయ వాలుగుతాంది నాది. పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి అది సడన్ గా మాయమైంది. ఏ మాయమైంది? ప్రేమనా పెళ్ళా? గవి మాయమవుడు కాదే, వీణ మాయమైంది. వీణ మాయమవుడేంది? వీణ వాళ్ళు వాయించుతాడా? అయ్యో వీణ వాయించుడు కాదే, దాని పేరు వీణ. దానికో పేరు కూడా మునిగిందా? పేరుండదా అవే మనసులో అన్నాక ఏం మాట్లాడతావు నువ్వు? చెప్పు. ఆ నల్లమొక్క ఏం చేసింది తర్వాత? అది సడన్ గా మాయమైందే. ఇక ఇడు ఎతికి ఎపిసోడ్ అయిండు దాని గురించి ఎతికి. ఏడబోయి వచ్చిందట. ఇంకే పక్కనే వీకిందా? ఎవరితోటి వీకిందో నీకు ఏం తెలియదు. ఈడు ఎతికి సచ్చిండిగా. అదిగా రాదు ఎటో పోయిందని చెప్పిండట. చదువు కోసం అని తెలిసిందట. చదువుకోవడానికి పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి వచ్చిందా? ఈయన పట్టుకున్నదా? ఇక అదే అది మన బిత్రోనికి తెలిసిన విషయం. ఎవరికి? రాజుగానికి. రాజుగానికి తెలిసిన విషయం ఏంటంటే చదువు కోసం ఏడుకో పోయింది, అమెరికాకు ఏడుకో అని చెప్పిండట ఎవడో. అసలు సంగతి ఏంటంటే దానికి పెళ్ళై మునిగింది, మోగుంతోటి పోయింది. కరెక్ట్ చెప్పినవే. మోగుంతోటి ఢిల్లీకి పోయిందట. అంటే ఇలా ఏం వేసాలనుకోవాలి? మొగుడు ఉండంగా అది ఈడికి వచ్చింది, పెళ్ళమ్ముండంగా ఈడు ఆడుకోయిండు. సిగ్గులేని మొఖాలు. అయ్యో చెప్పేదినే. ఇది అన్నే వచ్చింది 5 రోజులు కథం. సంవత్సరం తిరగకుండానే ఇడాకులైనాయట వాళ్ళకు. ఇడాకులైనాయా? ఈయనకోసం ఇడాకులు తీసుకొని వచ్చింది ఏంది అది? ఈయనకోసం కాదు, మన కాదు. ఇవి ఎవరితోటో తిరుగుడట. తిరిగేసరికి ఆయన కోపం వచ్చి ఇడాకులు తీసుకున్నాడట. ఎవడెవడో అయింది రాజుగాని కాక ఇంకా వేరేటోళ్ళు ఉన్నారా దానికి? ఎవడెవరితోటో ఎఫైర్లు ఉండేసరికి అది ఇడిచిపెట్టి వీకిండు. తూ బిచ్చమ్మకబది. ఈడేమో దీనికోసమే వచ్చిండు అనుకుంటాడా? ఇది రాగానే ఇక ఈడు కనబడ్డాడు, ఈయన్ని పట్టింది. మరి దాని తల్లిదండ్రులు ఏడ మునిగిండ్రు? ఎవడో మామున్నాడంటే కదా, ఎవడాడు? అయ్యో అని మామ ఎవడో కాదే, వరదరాజు గాడు. గవాడా? అయ్యో గవాడు మా సార్కి మస్తు తెలుసు. నాతో కూడా మాట్లాడిండు 2-3 సార్లు. అని అక్క బిడ్డనే ఈ బొడ్డి. ఇది తెలియదా ఈ కథ అంతా? తెలిసి చెప్తారా? ఇక మామ నేను గివిన్ దగ్గర పోతానా తిరుగుతానా అని చెప్తారా? బోయ్య నీకు కూడా సెటైర్లు వేసుడు వస్తుందా? మనవన్నీ ఏం పెంచినావు మరి నువ్వు? నా మీద సెటైర్లు బాగానే ఎత్తాను కానీ తప్పేం లేదే, మొత్తం అదే లంగమ్మకవ్వి. ఇక నీ వెనకేసుకొని వస్తానా సిగ్గులేని మొక్క పొన్ని? ఆయనకి సోయి లేదు మనలేదు. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇంకేని మునిగినాయి నీ మనవానికి? ఆ మనవని విషయం కాదే, దాని విషయం. చెప్పు. నీ మనవని గురించి మొత్తం దాచిపెట్టి మంది గురించే చెప్పు. అయ్యో నేను చెప్తాను నేనే. ఈడు మంచోడేనే, నిన్నట్లా చేసింది అది. కరెక్టే. నీ కొడుకు మంచోడే, కోడలు పాడి చేసింది. ఇక నీ మనవాడు మంచోడే, అది పాడి చేస్తుంది. నువ్వు కూడా మంచిదానివే. నిన్నెవడు పాడి చేసిండ్రు? సరే ఈను
అయితే దీనికి ఆడ ఢిల్లీ నుంచి ఇడాకులు అయినాక ఇక్కడికి వచ్చి వచ్చింది కదా, దానికి మళ్ళా పెళ్లి ఖాయం చేసిందట వాళ్ళ అవ్వ అయ్య మామ. మళ్ళా పెళ్లి సెటిల్ అయిందా? ఏమైంది? అన్ని కూడా ఇడిచిపెడుతుందట ఇది? అన్ని ఇడిచిపెట్టుడు ఎక్కడదే, పెళ్లి ఖాయమైంది. ఇంకా 2 రోజులు అయితే పెళ్లి. ఆ పెళ్లి అయితే అది ఇంకా ఈడుండదట, ఇక అమెరికా పోతుందట. అవునా? గాడిపోయి ఇడాకులు తీసుకుంటుందటనా? ఈడ తీసుకోరాదటనా? గాడిపోయి ఇడాకులు కాదే, ఇంకా 2 రోజులు అయితే పెళ్లి అవుతుందట. అది అమెరికా పోతుంది జంపు. ఇన్ని పట్టుకొని వట్టిగానే తిరుగుతాంది, మోసం చేస్తాంది నా మనవన్ని. ఏంది? ఇంత మంచి మాట చెప్పినవే ముసల్దానా? నా మనవన్ని మోసం చేస్తాందంటే మంచి మాట అంటావేందే నువ్వు? అంటే ఇప్పుడు ఈ బిచ్చబ్ది పెళ్లి చేసుకొని వీక్తే మళ్ళా ఈ జీవితాన్ని రాదన్నట్టు. నాకు మనవన్ని మోసం చేసి పోతాంది అమెరికాకు. ఈడేమో దాన్ని పెళ్లి చేసుకుంటా అనుకుంటాండు. ఈ మొఖం అంగడవాను, ఇంత మంచి మాట గింత లేటుగా చెప్తావు? ఆ బిచ్చబ్ది అమెరికాకు వయసత్తే ఇక మనవనికి పీడ పోయినట్టే. ఏం పీడ పోయినట్టే? గట్ల మోసం చేస్తే నా మనవాడు ఎంత ఫీల్ అవుతాడు? ఈ మనవాడిని మోసం చేసుడు కాదు, ఫీల్ అవుడు కాదు, అన్ని మూతి పండ్లు రాలగొట్టాలి, వంగబెట్టి 4 గుద్దాలి, అప్పుడు అని చక్కగా అవుతాడు. ఎవరు వీణ కొట్టాలా? అన్ని వీణ వాయించాలి, తబలా వాయించాలి, అన్ని వాయించాలి, ఉన్న వాయిద్యాలన్నీ, అప్పుడు చక్కగా అవుతాడు నీ మనవాడు. ఏమంటానవే? నాకేం అర్థమైతలేదు. ఓ మెదడు తక్కువదానా, ఇవాళ పోయి వాళ్ళిద్దరు సంగతి చెప్పుదాం. దాని గురించి మొత్తం ఈ దరిద్రునికి చెప్పుదాం. ఈయనకి అప్పుడు అన్న జ్ఞానోదయం అవుతుంది. ఇక బిచ్చది అమెరికాకు వేసేస్తుంది, పీడ పోతుంది మనోనికి. ఇప్పుడు మళ్ళా జీవితంలో దాని ముఖం చూడరాకుండా అవుతుంది. అది అమెరికా పోతే మంచిదే కదా మనకు. అవునే, అది పోతే దాని పీడ వదిలినట్టే. ఇక మరి ఇప్పుడు మనం పోవడేందుకు? 2 రోజులైతే పెళ్ళి అదే పోతుంది కదా. ఓ ముసల్దానా, అంటే వాళ్ళిద్దరూ రూమ్లోకి పోయి వండుకుంటే పండుకొని అంటానా? అవే ముందు నీ మూతి వలగొట్టాన్ని. మనవాన్ని వెంచుడు తెలియదు కానీ పూసుకొని రాసుకొని వస్తుంది మనవాని గురించి. నేనేం పూసుకొచ్చిందే, నీకు చెప్పిన కదా మొత్తం మనవాని గురించి. మన ఇద్దరం పోదన్నాడు, పోయి దాని మామతో కూడా మాట్లాడదాం. అని నాకు మా తెలుసు, మంచోడే. మామతో ఏం మాట్లాడదామే? అని కోడలు ఏం చేస్తుందో చెప్పద్దా? చెప్పుదాం, బేరిద్దాం, అవసరమైతే ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేస్తామా, చేయించుదామని చెప్పుదాం. ఆడే వచ్చి దాన్ని తీసుకొని పోతాడు. ఇక అందరం పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. ఈ రాజుగాని ఇజ్జత్ కూడా పోతుంది. ఇంకోసారి ఇట్లాంటి వేషాలు వేసినామంటే నీ సంగతి చెప్తాను, వార్నింగ్ ఇస్తా నేను. మళ్ళీ దాని వెనుక పడితే ఎట్లనే? ఎన్నుంచి పడతాడు? మొత్తం దాని గురించి సీన్ సితారి చేద్దామాడా. నిన్ను వాడుకుంటాందిరా బిచ్చబది అని చెప్పుదాం. ఊర్లో అందరికి చెప్తాను, నీ మీద తూ అని ఉంచుతారని చెప్పుదాం. అవన్నీ ఎప్పుడు అవసరం లేదే, అది నిన్ను మోసం చేస్తానని చెప్తే చాలు మనోనికి. అయ్యో, ఆయనతో మనం వేసుకోదిక్కి మరి మీ మనవాడు, అది కూడా చెప్పుదామా? ఎందుకా? చెప్పుదామే. కరెక్ట్, నీ రోగం పాడుగాను. మనవాడు అని ఆగుతానే లేదు ఎక్కడ. నేనేమో ఇవ్వాలి కనవడా, ఒక్కదాన్ని ఎట్లా వస్తావే? వాళ్ళు ఏటో ఏటో పోతారట రాత్రికి. నీకెందుకు? నేను చెప్పినా కదా, అలా మామ నాకు తెలుసు, నేను మాట్లాడతా. లేకపోతే మా ఆయనను కూడా పట్టుకొస్తా, సరేనా? ఈసారిని పట్టుకురావే, నాకే భయం అవుతుంది. ఒక్కదాన్ని ఆడపిల్లవు ఎట్లా పోతావు? ఆ మామ కూడా వేసంటాడో ఏమో. ఆయనత దాని గురించి ఎట్లా అంటున్నావని ఆడేమన్నా చేస్తే? ఆడేం చేస్తాడు? నన్ను పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినా అంటే ఆయన తీసుకుపోయి జైల్లో వారెత్తారు. ధైర్యానికి మెచ్చుకోండి. నీ ధైర్యంలా కొంచెం ధైర్యం అన్నా దానికి అత్తే మంచిగా ఉండు. పానాడివిగా అలా సంగతి చెప్పుదాం. ఎట్లుంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి దోస్తులు. వీడియో ఎట్లా ఉందో కామెంట్లో తెలియజేయండి. తర్వాత ఏం జరగబోతుందో వచ్చే వీడియోలో చూసేద్దాం. అంతవరకు బాయ్ బాయ్.